ఒక ఎత్తు. పిఆర్సీ ఏంటి 2014లో అప్పుడు అమలు చేశారు పిఆర్సీ. అంతకు ముందు కాంగ్రెస్ టైం పిఆర్సీ. తెలుగుదేశం టైంలో పిఆర్సీ వచ్చేటప్పటికి వాళ్ళు సిఫార్సులు అవ్వకుండా ఈ లోపుగా పక్కెళ్ళిపోయింది. 10% ఇదే 5% ఇవ్వాలన్నటువంటి రూట్లో అప్పుడు పిఆర్సీ చేసుకొచ్చారు. చేస్తే వాళ్ళందరూ గొడవ చేసిన తర్వాత ఖచ్చితంగా 10కి మించి నేను ఇవ్వలేనని చెప్పారు. ఆ తర్వాత అశోక్ బాబు వీళ్ళు మాట్లాడితే 20% ఒప్పించారు ఎలక్షన్స్ ముందు కాబట్టి. అది కూడా ఎండింగ్ లో ఓకే చేసి జగన్ నేను వస్తే 27 ఇస్తానన్నాడు. జగన్ దిగిపోవాలని కోరుకున్న వీళ్ళు మేము వస్తే ఐఆర్ ఇస్తాము, తర్వాత పిఎఫ్ డబ్బులన్నీ ఇస్తాము, అట్లాగే సరెండర్ లీవ్స్ ఇట్లాంటివి ఉన్నాయి ఆ డబ్బులు ఇస్తాము, అలాగే 2 రోజులు జగన్ పోలీసులకు 1 రోజు సెలవు ఇస్తానని అతను ఇవ్వాలి. రిక్రూట్మెంట్ లేదో ఏడాది 15,000 మందిని చేయడం ద్వారా చేస్తానని అతను ఇవ్వలేదు. వీళ్ళు 2 రోజులు అది పోయా. ఇప్పుడు ఓవరాల్ గా చూస్తే ఏంటంటే మాటల పులులే ఎవడు అధికారంలోకి వచ్చినా సరే వీళ్ళకి తెలియనంత అమాయకులు కాదు. వీళ్ళు చదువుకున్న వాళ్ళే, చదువుకుంటేనే ఉద్యోగాల్లోకి వచ్చినటువంటి వాళ్ళే. ఒత్తిడి చేస్తే 100లో 1 వస్తుంది, 2 సాధించుకుంటారు. ఇది వీళ్ళ ప్రయత్నం. అందులో భాగంగా జరుగుతున్న పోరాటాలు. రాజకీయాలకు వాడుకుంటున్నారా ఉద్యోగుల్ని? ఇప్పుడు జగన్ గారు ఇప్పుడు ఈ పాయింట్లు రేజ్ చేయడం ఎందుకంటే ఒక రకంగా మన హయాంలో మనం చేసేవా లేదని ఒకటి ఆలోచించుకొని ఇలాంటి స్టేట్మెంట్స్ ఇవ్వాలి. కాకపోతే ఇప్పుడు వీళ్ళ మీద ఒత్తిడి